చచ్చిపోతాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి జీవితాన్ని ప్రియులరా సద్వినియోగపరచుకోవాలి. ఏమిటి శ్రేష్టమైనటువంటి జీవితము అంటే, ఈ శ్రేష్టమైనటువంటి జీవితంలో ప్రియులరా నిన్నటి రోజున మనం మాట్లాడుకున్నాం. ఏమిటనంటే సంవత్సరానికి 8760 గంటలు, సంవత్సరానికి 52 వారాలు, 52 ఆదివారాలు. 52 ఆదివారాలు సంవత్సరానికి అయితే నువ్వు గుళ్ళోకి వచ్చి గడిపేది ఎన్ని గంటలు? మహా అయితే 2 గంటలు, మహా అయితే 2 గంటలు. ఈ 2 గంటలు అంటే 52 × 2 104 గంటలు దేవుడు నిన్ను దేవాలయంలోకి వచ్చి గడపమంటున్నాడు. ఎన్ని గంటల్లో? 8760 గంటల్లో దేవుడు నిన్ను దేవాలయానికి రమ్మని ఎన్ని గంటలు? 104 గంటలు. ఇది కూడా మనకి కష్టంగా ఉంటుంది ప్రియులారా. శ్రేష్టమైనటువంటి జీవితాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నాం. స్వామి వివేకానంద అంటాడు, 20 సంవత్సరాలు దాటినటువంటి వాడు దేవాలయానికి రాకపోతే తప్పు అంటాడు. 60 సంవత్సరాలు వచ్చినటువంటి వాడు దేవాలయానికి వస్తే తప్పు అంటాడు. ఎందుకయ్యా అనంటే 20 సంవత్సరాలు వచ్చినటువంటి వాడు దేవాలయానికి రావటం మొదలు పెడితే 60 సంవత్సరాలు వచ్చే లోపల గుడిలో ఉండాల్సినటువంటి దేవుడు గుండెల్లోకి వెళతాడు. ఇక దేవాలయానికి రావలసినటువంటి అవసరత వాడికి లేదు. నేర్పించండి. దేవునికి ఇవ్వవలసింది శేష జీవితాన్ని కాదు ప్రియులారా, శ్రేష్టమైనటువంటి జీవితాన్ని. యేసు ప్రభు ఈ లోకంలో జీవించింది 33.5 సంవత్సరాలు. శ్రేష్టమైనటువంటి జీవితాన్ని దేవుడు తండ్రి దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసం ధారపోశాడు. మరియ తల్లి లోకంలో ప్రియులారా జన్మించి నేను పురుషుని ఎరుగను కదా అని పలికి